హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక ఉపయోగకరమైన విషయం గురించి తెలియజేస్తాను. సో అదేంటంటే, నేను సహజ పద్ధతిలో ఎలాంటి మందులు ఉపయోగించకుండా గత 3 నెలల్లో 11 కిలోలు బరువు అనేది తగ్గడం జరిగింది. సో అది ఎలాగో మీకు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం బరువు ఎందుకు తగ్గాలి, సో మనం ఎంత బరువు ఉన్నాం, మనము సాధారణ బరువు ఉన్నామా, మనము ఎక్కువ బరువు ఉన్నామా, తక్కువ బరువు ఉన్నామా అనే దాని గురించి తెలుసుకోవాలంటే బిఎంఐ క్యాలిక్యులేటర్ ఉంటుంది, బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేటర్. సో దాని యొక్క లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు, గతంలో నేను ఇక్కడ క్యాలిక్యులేటర్ ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ ఏజ్ ఉంటుంది, మీ ఏజ్ ఎంట్రీ చేయండి, జెండర్ ఎంట్రీ చేయండి, అంటే ఆడనా మగ, పురుషులు అయితే మేల్ అని, ఆడైతే ఫీమేల్ ఎంట్రీ చేయండి. సో మీ హైట్ సెంటీమీటర్లు 160 సెంటీమీటర్లు ఉన్నాను, వెయిట్ గతంలో 74 ఉన్నాను. సో అప్పుడు మనకి ఏమొచ్చింది చూడండి, ఇక్కడ ఓవర్ వెయిట్ అంటే అధిక బరువు వచ్చింది. 25 నుంచి 30 ఉన్నట్లయితే సో ఇక్కడ 28.9 బిఎంఐ మనకు చూడొచ్చు, ఇక్కడ వాల్యూ 28.9 కిలోగ్రామ్ పర్ m² అని ఉంది కదా. సో అది మనకి ఇక్కడ ఉన్నటువంటి వెయిట్, ఇది ఓవర్ వెయిట్ గతంలో. సో ఇప్పుడు నేను 11 కిలోలు తగ్గడం జరిగిందంటే ఇప్పుడు నేను 63 kgs ఉన్నాను. సో ఇప్పుడు క్యాల్కులేట్ చేయండి ఒకసారి. సో ఇక్కడ 24.6 అంటే ఇది నార్మల్, 18.5 నుండి 25 వరకు నార్మల్ అన్నట్టు. సో నేను 24.6 అంటే నార్మల్లో ఉన్నా, ఇంకా కూడా మరి తగ్గాల్సినట్టు అవసరం ఉంది. సో నార్మల్ వెయిట్ ఉన్నాను. సో ఇట్లా మీరు కూడా నేను ఈ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా మీ హైట్, మీ ఏజ్, మీ జెండరు, తర్వాత హైట్, వెయిట్ ఎంట్రీ చేసి క్యాల్కులేట్ చేసి చూసుకోండి. సో మీరు నార్మల్ వెయిట్ ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా, ఇంకా ఒబేసిటీ అంటే ఇక్కడ ఇంకా ఉబకాయం. సో ఇక్కడ మీరు చూడవచ్చు, 30 దాటితే ఇక్కడ ఉబకాయం, 35 దాటితే ఇంకా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అన్నట్టు, దీంట్లో సివియర్నెస్ ఉంటుంది. ఇక్కడ అండర్ వెయిట్ ఉంటే కూడా, సో 18.5 కంటే తక్కువ ఉంటే, 17 నుంచి 18.5 ఉంటే క్లాస్ 1 అండర్ వెయిట్, 16 to 17 ఉంటే ఇంకా అండర్ వెయిట్, ఇంకా 16 ఇంకా సివియర్ అండర్ వెయిట్ అన్నట్టు. సో అండర్ వెయిట్ ఉన్న ప్రాబ్లమే, ఓవర్ వెయిట్ ఉన్న ప్రాబ్లమే, ఒబేసిటీ ఉంటే ఇంకా మనకు ప్రాబ్లం అనేది ఉంటుంది. సో నార్మల్గా ఉండాలి మనం. సో అట్లా ఉండేటట్లుగా మనం వెయిట్ అనేది తగ్గడం కానీ పెరగడం కానీ జరగాలి. సో దాదాపు ఎక్కువ అందరూ ఓవర్ వెయిట్కే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఓవర్ వెయిట్ లేదంటే ఒబేసిటీలోనే ఉన్నారు. సో ఎక్కువ ఓవర్ వెయిట్లో ఉంటారు. సో మరి ఓవర్ వెయిట్లో ఉన్నటువంటి వాళ్ళం మనము సో మన బరువు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అట్లా తగ్గించుకోకుండా మనం ఓవర్ వెయిట్, తర్వాత ఒబేసిటీ అంటే ఉబకాయ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, మీరుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మీకు తెలుసు. సో ఎక్కువ ఓవర్ వెయిట్ ఉంటే దాదాపు మనకు ఏ పని చేసినా అలసట రావడం, ఆయాసం రావడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, స్టెప్స్ ఎక్కలేకపోవడం, తర్వాత కాళ్ళు గుంజడము, పాదాలు గుంజడము, సో ఇలాంటివన్నీ కూడా మీరు గమనించవచ్చు. తర్వాత నైట్ టైం గురక రావడము, సో ఇట్లా చాలా విషయాలలో మీకు ఇబ్బంది అనేది కలుగుతుంటుంది. సో మరి ఆ ఇబ్బంది తగ్గాలంటే ఖచ్చితంగా మనం బరువు అనేది తగ్గాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి నేను ఏ విధంగా బరువు తగ్గించిన అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను గతంలో బరువు ఉన్న 74 కిలోలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నా, సో ఆ ఫోటో అనేది మీకు స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు 63 కిలోలు ఉన్నప్పుడు ఏ విధంగా వెయిట్ ఉన్నా అనేది కూడా ఆ ఫోటో కూడా మీకు పెడితే మీకు క్లియర్గా మీకు తెలిసిపోతుంది ఎంత అయ్యిందనేది, తగ్గిపోయింది అనేది. సో దానికి సంబంధించిన వెయిట్కి సంబంధించింది కూడా నేను రీసెంట్గా చూసుకున్నా కూడా మీకు స్క్రీన్ ప్లే చూపించడం జరుగుతుంది. సో మరి ఎట్లా తగ్గించిన అనేది కూడా చూద్దాం. సో చాలామంది ఏం చేస్తారంటే ఈ వెయిట్ తగ్గడానికి వేరే ఏదో రకరకాల మందులు వాడి, సో ఆ మందులు వాడిన తర్వాత దానికి మళ్ళీ కొన్ని లిమిటేషన్స్ ఉండడము, అట్లా మందులు వాడి ఏం చేస్తారంటే వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని ఇంకా మరికొన్ని ఆరోగ్య సమస్యలని కొని తెచ్చుకుంటారు. సో అట్లా కాకుండా మరి సాధారణ పద్ధతిలో ఎట్లా తగ్గాలనేది నేను చేసింది ఏంటంటే, ముఖ్యంగా ఫుడ్ అనేది తగ్గించడం జరిగింది. నేను గతంలో తినేదానికంటే సగం ఫుడ్ తగ్గించడం జరిగింది. దాంతోపాటు ఎక్సర్సైజ్ అనేది కూడా రోజు 1 గంట పాటు ప్రతిరోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ కూడా చేయడం అనేది, వ్యాయామం గ్రౌండ్లో గడపడం జరిగింది. సో అసలు ఎందుకు మనం ఈ వెయిట్ ఎందుకు పెరుగుతాం అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. సో వెయిట్ ఎందుకు పెరుగుతాం అనే దాని గురించి ఏంటంటే, మనము తీసుకునే ఫుడ్ అనేది క్యాలరీస్లలో మనకు శక్తిగా మారుతుంది. మనం తీసుకునే ఆహారము జీర్ణమై, ఆ జీర్ణమైంది గ్లూకోజ్లో కలిసి
మనకు శక్తిగా మారుతుంది క్యాలరీస్గా. సో అది ఎన్ని క్యాలరీస్ అవసరం అంటే ప్రతిరోజు ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి ఆడవాళ్ళకైతే 1800 నుంచి 2400 వరకు కిలో క్యాలరీస్ అనేది మనకు అవసరం ఉంటుంది. తర్వాత మరి మగవారికి అయితే 2200 నుంచి మనకు 3000 వరకు క్యాలరీస్ అయితే మనకు అవసరం ఉంటుంది. ఈ క్యాలరీస్ కంటే ఎక్కువ తీసుకున్నామంటే, ఎక్కువ తీసుకున్నట్టు దాని అర్థం ఏంది, ఎక్కువ ఆహారం తీసుకున్నట్లుగా మనం పరిగణించడం జరుగుతుంది. సో మనం ఎక్కువ ఆహారం తీసుకుంటే ఏమవుతుంది, సో అది ఎక్కువ క్యాలరీస్లోకి వెళ్తుంది. ఆ క్యాలరీస్కి ఉన్న శక్తి ఏమవుతుందంటే, ఈరోజు నువ్వు తీసుకున్న ఆహారం ఎక్కువ ఉండి తక్కువ పని చేసినావు అనుకో, అదంతా కూడా ఫ్యాట్గా మారుతుంది. ఫ్యాట్గా మారి మనకు పొత్తి కడుపు దగ్గర, లేదంటే తొడల దగ్గర, లేదంటే మనకు బ్యాక్ సైడ్లో, సో ఇట్లా మొత్తము ఫ్యాట్ అనేది మన శరీరంలో నిల్వ ఉంటుంది. సో మరి ఈ నిల్వ ఉన్నటువంటి ఫ్యాట్ని మనం నిల్వ ఉన్న దాన్ని మనం తగ్గించుకోవాలంటే మనం ఖచ్చితంగా కూడా మనము ఫస్ట్ మెయిన్గా ఫుడ్ తగ్గించుకోవడం ఒక మార్గము, తర్వాత తీసుకున్న వాటిని ఖర్చు చేయడం ఇంకొక మార్గం. సో ఈ తీసుకున్నటువంటి ఫుడ్ని తగ్గించడాలంటే నేనైతే గతంలో తీసుకున్న దానికంటే సగం తగ్గించిన. సో సగం తగ్గించి మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన, కొంచెం కొంచెం పెంచుకుంటూ. అంటే నీకు తెలుస్తుంది, నువ్వు నీరసం అయితే కొంచెం పెంచాలి, నీరసం లేకుంటే అదే కంటిన్యూ చేయాలి. తర్వాత ఇంకొకటి మనకు దీంట్లో మనం ఏది చూసుకోవాలంటే ఈ తగ్గించే క్రమంలో, సో మనకు ఉదయం తిన్న తర్వాత మధ్యాహ్న సమయానికి ఆకలి కావాలి బాగా, అసలు ఇక తినాలి నేనని బాగా ఆకలి కావాలి. సో అట్లా కాకుండా మనం ఏం చేస్తాం, మార్నింగ్ ఎక్కువ తింటాం జనరల్గా, మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలి కాదు కానీ సమయం అయిందని తింటాం. సో మధ్యాహ్నం కూడా ఎక్కువ తింటాం, నైట్ సమయం అయిందని తింటాం కానీ ఆకలి అయితే తినాం. సో అట్లా మనకు ఆకలి కావాలి ప్రతి పూట. సో ఆ విధంగా మనం ఫుడ్ అనేది ఎంత తగ్గించుకోవాలి, ఎంత తినాలి అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి, ఆకలి అయ్యే విధంగా ఉండాలి. దాంతోపాటు మనం ప్రతిరోజు ఎక్కువ తినడం ద్వారా సో అది ఏమవుతుందంటే, ఇప్పుడు రోజు ఒక బుక్క ఎక్కువ తినాం అనుకో, ఒక ముద్ద ఎక్కువ తినాం అనుకో, సో అది ఏమవుతుంది, ఒక్కొక్కటి రోజుకొకటి, నెలకు 30, సంవత్సరానికి 365 రోజులు. సో ఇట్లా సంవత్సరాల కొద్ది ఏమవుతుంది, నువ్వు ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల అదంతా కూడా ఫ్యాట్గా మారి మన శరీరంలో అన్ని భాగాలలో మొత్తం ఫ్యాట్ పెరిగి కొండలు ఇట్లా ఒక్కొక్కటి పెరిగిపోతుంది. సో అది ఒక్క రోజులో రాదు ఏదైనా. ఇప్పుడు నువ్వు ఈ ఉబకాయం కానీ ఓవర్ వెయిట్ అనేది సడన్గా రాదు, చాలా రోజుల నుంచి ఈరోజు ఈ స్థితికి వచ్చినాం. మరి ఇది తగ్గాలంటే మరి దాన్ని కూడా మనము తగ్గించుకుంటూ పోతేనే మనం కంట్రోల్ కావడానికి ఆస్కారం అవుతుంది. సో ఇట్లా మనం ఫస్ట్ ఫుడ్ తగ్గించాలి. సో ఈ తగ్గించేటప్పుడు మధ్యలో ఆకలి అవుతుంది, ఆకలి అయినప్పుడు సో ఏదన్నా మనము దానికి సంబంధించిన డ్రై ఫ్రూట్స్ కానీ సో అలాంటివి మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు రైస్ని తగ్గించి ఎక్కువ రోటీస్ని, జొన్న రొట్టెలు లాంటివి తిన్నా కూడా మనకు మంచిగా ఉంటుంది అన్నట్టు ఆహార విషయంలో. సో ఇట్లా మనం ఉన్నవి తీసుకున్న తర్వాత వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటుండాలి. తర్వాత మనకు ఫ్రూట్స్ కూడా ఎక్కువ మనం ఆహారంలో చేర్చుకునేటట్టు చేయాలి. అయితే దీంతోపాటు ఇంకా చాలామంది చేసే ఇక్కడ పొరపాటు ఏముంటుందంటే, సాధారణంగా తక్కువనే తింటుంటారు కానీ స్పెషల్ డేస్లలో మన ఇంట్లలో చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ చేసినప్పుడు, లేదంటే కొంచెం ఎక్కువ బాగున్నప్పుడు ఏంటంటే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ సో ఏం చేస్తుంటారంటే అవి మంచిగా ఉండడం ద్వారా వాటిని చూసి టెంప్ట్ అయిపోయి రోజు కంటే కూడా ఎక్కువ తినేస్తుంటారు. సో ఇంతకుముందు నువ్వు తక్కువ తిన్నదంతా ఆల్రెడీ తక్కువ నువ్వు తినేదాంట్లో కొంత మిగులుతుంది. ఎక్కువ స్పెషల్గా ఎక్కువ తినడం వల్ల ఏమైందంటే ఇంకా ఎక్కువ మనకు బాడీలో అది ఫ్యాట్గా పేరుకపోయే పరిస్థితి ఉంటాయి. సో నువ్వు ఏదైతే అనుకున్నావో ఆ అనుకున్న దాన్ని ఇంతే తినాలనుకుంటే అంతే నువ్వు కంటిన్యూ చేయాలి. నీ ముందర ఎంత స్పెషల్ పెట్టినా కూడా నువ్వు టెంప్ట్ కాకుండా ఏ విధమైన అయినా కూడా నువ్వు అంతే తినాలి పరిమాణం. సో ఎక్కువ నువ్వు టేస్ట్ చేయి, ఎక్కువ తక్కువ మోతాదులో తిని అన్ని ఐటమ్స్ని, కానీ అదే పరిమాణం అనేది మనం మించకుండా చూసుకోవాలి. సో ఈ విధంగా ఫుడ్ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వేరే ఎక్స్ట్రా ఫుడ్ ఏమీ అవసరం లేదు, ఇదే తీసుకోవాలి. తర్వాత మనము ఇంకొకటి ఏంటంటే తీసుకున్న ఫుడ్ని లేకపోతే వచ్చినటువంటి క్యాలరీస్ని ఖర్చు చేయాలి. సో ఖర్చు చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా మనం ప్రతిరోజు మార్నింగ్ ఉదయం ఒక గంట సేపు మనం గ్రౌండ్లో గడపాలి. సో ఇందులో ఒక 20 నిమిషాలు వాకింగ్, జాగింగ్, రన్నింగ్ లాంటివి చేయొచ్చు. తర్వాత 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా గేమ్, లేదంటే స్విమ్మింగ్, సైక్లింగ్, సో ఇట్లా మనం చేయొచ్చు.
ఇంకొక 10 మినిట్స్ ఖచ్చితంగా మనము మెడిటేషన్ చేయాలి. సో మెడిటేషన్ చేయడం ద్వారా మనం మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతుంది. సో శ్వాస సంబంధించినటువంటి విషయాల్లో కూడా మనకు స్పష్టత అంటే క్లారిటీ అనేది మనకు ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా తగ్గించబడతాయి. సో ఇట్లా 1 అవర్ ఖచ్చితంగా మనం చేస్తే సో మనం తీసుకున్నటువంటి క్యాలరీస్ కూడా మనకు ఖర్చు అవుతుంది. సో మన బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా ఫ్రీగా మూమెంట్ కదలడం ద్వారా మనం యాక్టివ్గా కూడా ఉండడం జరుగుతుంది. సో ఇట్లా చేసినట్లయితే ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, స్టూడెంట్స్ కానీ యాక్టివ్గా ఉంటారు, కాన్సన్ట్రేషన్ చేస్తారు, చేసే పనిలో మనం సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లా మరి మనం ఎప్పుడైతే ఈ నార్మల్ వెయిట్కి వస్తామో సో చాలా కాన్ఫిడెన్స్ మన మీద మనకు ఒక నమ్మకం వస్తుంది. సో మన బాడీ ఒక మంచి స్ట్రక్చర్లో ఉంటుంది. తర్వాత ఏ పనైనా కూడా మనము సులువుగా కాన్సన్ట్రేట్గా చేస్తాం, ఎక్కువ సమయం మనం ఆ పని చేయడానికి వీలవుతుంది. సో ఇట్లా మనం నార్మల్ వెయిట్కి వస్తే చాలా ప్రయోజనాలు అనేది మనం పొందొచ్చు, మీరే అనుభవంలోకి వస్తాయి. సో కాబట్టి మీరు అందరూ కూడా మరి నేను చెప్పినటువంటి విషయాలను మీరు పాటిస్తూ మరి మీకు వచ్చినటువంటి ఫలితాలు మరి విషయాన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో మరి షేర్ చేయండి. సో ఈ విషయాలు తెలియక చాలామంది వేరే రకాల మందులు వాడి మరి సైడ్ ఎఫెక్ట్స్ అయితే పొందడం జరుగుతుంది. సో నేను చేసింది చెప్తున్నా మీకు. సో మీరు కూడా చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీకు వచ్చినటువంటి రిజల్ట్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాంతోపాటు ఈ వీడియోను కూడా మనందరి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన కొలీగ్స్కి అందరికీ షేర్ చేసి మరి వాళ్ళు కూడా ఆరోగ్యవంతంగా ఉండే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో మనం ఏ పైన సక్సెస్ఫుల్గా చేస్తాం, ఎప్పుడైతే మనము చేసే పనిలో సక్సెస్ అవుతామో మనము ఒక గొప్ప మనం లైఫ్లో కూడా పై స్థాయికి ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. సో మీ అందరూ కూడా అట్లా ఆరోగ్యంగా ఉంటూ మీ జీవితంలో పై స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. బాయ్.